వాటర్ గురించి తెలంగాణ ఏరియాలో చాలా మందికి కొద్దిగా అవగాహన తక్కువగా ఉందని మా వ్యక్తిగత అభిప్రాయం. నదులు గాని ఉపనదులు గాని ఆ నదులు తీసుకొచ్చేటువంటి నీటి మొత్తం గాని అది ఏ విధంగా ఉంటుందని ఇంతవరకు మనం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడలేదు. దాని కొరకని మేము ఇటువంటి చిన్న చిన్న సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కి చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కాబట్టి అందరికీ ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవాళ తమ దగ్గరికి తీసుకురావడం జరిగింది. దీనిలో కొన్ని ఫండమెంటల్స్ మేము డీల్ చేస్తున్నాం. వాటి గురించి మీరు అన్నిదా భావించకూడదు. వాటర్ అంటే మాకు తెలియదు అని దయచేసి మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి మేము ఫండమెంటల్స్ నుంచి బేసిక్ పాయింట్స్ నుంచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరి వరకు చేసింది తమరు కూడా తీసుకొచ్చాం. దే ఆర్ నాట్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ ఇన్హెరిటెడ్ బై అస్. అంటే మన పూర్వీకులు మనకు కాలాలతో తీసిన వచ్చే తరాల కొరకు కూడా మనం మిగిల్చాల్సిన అవసరం ఉంది. అందుకే ది ఎర్త్, ద వాటర్ అండ్ ద ఎయిర్ నాట్ ఎ గిఫ్ట్ టు అస్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ బట్ ఎ లోన్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. కాబట్టి ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా వాటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ దెన్ వాటర్ ఇది కాలఘట్టం నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది. అంతకంటే ముందు ఆ గోదావరి జిల్లాలో ఉన్న వ్యక్తులకు లేదు, ఆ భూగత రాలేదు. కానీ ఎప్పుడైతే ఆనకట్ట నిర్మాణం జరిగిందో, ఎప్పుడైతే కాలువలు రూపొందించారో, ఎప్పుడు జల వినియోగాన్ని వాళ్ళు రాష్ట్రీట్యూట్ ఫర్ వాటర్, వాటర్ లేకుండా ఇంకేదో ఇస్తామని ఎవరు మనకు మభ్య పెట్టినా, ఏ ప్యాకేజీలు ఇచ్చినా దానివల్ల అభివృద్ధి జరగదు. వాటర్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్ ఎట్ ఆల్. వాటర్ ఈజ్ వాటర్ ఓన్లీ. వాటర్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఫర్ ఎనీ ఏరియా ఫర్ ది డెవలప్మెంట్. నెక్స్ట్ డిస్కస్ చేసినంత జలాల గురించి వాళ్ళు ఏమన్నారు, వాటర్ సెక్యూరిటీ మాత్రమే ఇవ్వాలి. అలాగే దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ టు alleviate poverty or to reduce the poverty. The governments must make the water security to all the areas. Next one. 800 plus 11 TMCL allocation ఆంధ్రప్రదేశ్ జరిగింది. GWT అవార్డు ద్వారా మనకు 1480 TMCL జరిగింది. అంటే ఈ 14 అయితే దానికి కృష్ణలో మనకు ఎటువంటి యూటిలైజేషన్ జరుగుతుందంటే ఒకసారి చూస్తే ఆంధ్ర ఏరియా 544 TMC కృష్ణ, తెలంగాణ ఇప్పటికి ఓన్లీ 267. అంటే దాదాపు 50% లెస్ మనకు వస్తుంది. అట్లాగే గోదావరిలో 625.33 TMC ఫర్ ఆంధ్ర అండ్ 854.67 తెలంగాణ. ఈ 625 TMC ఆంధ్ర ఏరియా కలెక్ట్ చేసింది పూర్తిగా వినియోగం. బట్ 850 TMC మన కలెక్ట్ చేయబడ్డ వినియోగం చాలా పెద్దది అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఇట్ రైజెస్ ఇన్ సహ్యాద్రి హిల్ రేంజెస్ ఎట్ ట్రైబల్ పెద్ద ఎత్తులో పుట్టినటువంటి నది అలా దాదాపు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అందులో సగభాగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అంటే మొత్తం 10 జిల్లాల్లో అందులో 8 జిల్లాలు తెలంగాణ, 2-3 జిల్లాలు మాత్రమే ఆంధ్రలో ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం. నెక్స్ట్ అది KWT. అట్లాగే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా కాన్స్టిట్యూట్ చేయబడింది. అది 1969 ఏప్రిల్లో అవార్డు ఇచ్చింది మనం జూలై 1980, అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత. KWTలో కేవలం ఏంటంటే ఏపీ హెస్ గోట్ ద లిబర్టీ, స్వేచ్ఛనిచ్చారు, ఇక్కడ మాత్రం అధికారాన్ని ఇచ్చారు. గోదావరి వాళ్ళ స్పెసిఫిక్ అలొకేషన్స్ పోగా మిగిలిన నీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. దాంతో పాటుగా 1480 TMC, అంటే మొత్తం గోదావరిలో అంచనా వేసిన నీరు 3000 TMC. దానిలో 50% is allocated to ఆంధ్రప్రదేశ్. The most unfortunate thing, and I may please be permitted to say, it is most unfortunate that we are not able to utilize the water. And water is the key and a critical thing for sustainable development, as we have seen. Next one. G8, G9, G10 and G12 are partly in Andhra Pradesh. G6 టోటల్ గా మన దగ్గర ఉంది. G6 అంటే మానే. ఆ మానే జవాన్లో మొత్తం చూస్తే మీరు 3 జిల్లాలు తప్ప 10 జిల్లాలు 7 జిల్లాలు తెలంగాణ ఉన్నాయి. అంటే తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ సబ్స్టాన్షియల్ గా ఉందని దాని అర్థం. నెక్స్ట్, బట్ ఇరిగేటెడ్ ఏరియా ఈస్ నాట్ కమెన్సరేట్లీ డెవలప్డ్. అంటే మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలపై మనకి అధికారం ఉందో ఆ లెక్క ప్రకారంగా ఇక్కడ ఏరియా డెవలప్ అయింది. ఆంధ్రలో ఉంది, 45% తెలంగాణలో ఉంది. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంత మాత్రం సాగు బడిలోకి వచ్చింది.
ఎంత ఎంత సేద్యానికి మనకు అనువుగా ఉంది అంటే 68% ఏమో ఆంధ్రలో, 32% మాత్రమే తెలంగాణ. అంటే గోదావరి బేసిన్ లో మనకి ఇప్పుడు ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క వైశాల్యం 68% ఆంధ్ర అయితే, అందులో అసంగా 50%, 32% మాత్రమే తెలంగాణ. అట్లాగే కృష్ణలో చూసుకుంటే మనకి క్యాచ్మెంట్ ఏరియా 31.5% in Andhra and 68.5% in Telangana. But when we see here irrigated area, it is 77% versus 23%. అంటే మేజర్ రివర్స్ అయిన గోదావరిలో కానీ కృష్ణలో కానీ మనం సాగుబడి చేసుకునే చాలా తక్కువగా ఉంది. అది చాలా బాధాకరమైన విషయం. జాగ్రఫికల్ ఏరియా టోటల్ ఆంధ్రప్రదేశ్ 678 lakhs acres. Telangana 41% of 678, which is 282 lakh acres. Andhra 395 lakh acres, which is 58.3%. Cultivable area అంటే ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 175 తెలంగాణ, 215 ఆంధ్ర. అట్లాగే ఇప్పటికి ఐటీ క్రియేటెడ్ ఇరిగేషన్ పొటెన్షియల్ సో ఫార్ క్రియేటెడ్ బై ఆల్ ది గవర్నమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 134 lakh acres. All these are official figures only. Absolutely, these figures have been borrowed only from the government records. It is 134 lakh acres. దానిలో తెలంగాణలో 42 lakh acres. And in Andhra it is 92 lakh acres. 8%. అంటే స్టేట్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే స్టేట్ లో 34.35% ఉన్నప్పుడు మాత్రం 24%. అక్కడ 42.8 or 43%. So that kind of rather discrepancy is very clearly seen here on the screen. Next. అందులో కానీ పెన్నాందులో కానీ ఎన్ని నీళ్లు మనకు ఉన్నాయో ఆ నీళ్లలో ఎన్ని నీళ్లు ఏ ప్రాజెక్టు మనకు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ లెవెల్లో ఇంజనీర్ల యొక్క 63.6 టీఎంసీ జరిగింది గోదావరి డెల్టా సిస్టమ్. అట్లాగే సాగర్ నాడుకు 2.85 టీఎంసీ, తొరిగడ్డ పబ్లిక్ స్కీమ్ 2.41 టీఎంసీ. మన దగ్గర ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ స్టేజ్ 1 కు 121 టీఎంసీ, సింగూర్ కు 11 టీఎంసీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కి 58 టీఎంసీ. These are all the allocations made for the projects in Godavari basin. Next. అట్లాగే ఇప్పుడు మనం వాటిని చూస్తే ఇదిగా నెక్స్ట్ అట్లాగే కడెం ప్రాజెక్టుకు 18.65, కిన్నెర్ సాగి 13.42, మంజీరా 2.97, మీడియం ప్రాజెక్ట్స్ 43, మైనర్ ప్రాజెక్ట్స్ కు 101. అంటే మొత్తం అంతా తెలంగాణ ప్రాజెక్టులకు గోదావరి బేసిన్లో గోదావరి జలాలని అలకేట్ చేసింది ఎంత అంటే 370 టీఎంసీ. అట్లాగే కేవలం 5 ప్రాజెక్టులు ఉన్నటువంటి ఆంధ్ర రీజన్ లో 370.85 టీఎంసీ. So, sir, I would like to mention Telangana. I would like to go to the slide. And then, I think I submit to all the honorable members of the here. If there is any mistake, inadvertently occurred or advertently occurred, we at least be excused, we will definitely correct. So we understood that is the total allocation has been made. Is it existing capacity? For example, Nizam Sagar, the existing capacity only 80. That is what is coming up here. Yes, sir. And I would like to make some kind of explanation for this. Allocation, utilization. These are the words. So here, I think we like to minor irrigation cannot be annual allocation, and that was created long ago in Andhra Pradesh. Yes, sir. Here I am coming to original yield. What is the yield and what is the present yield? Means that the dam side, when the dam is constructed here, the river flows. So, in the complete water year, what is the total water that is coming to that particular site is called yield. Original yield SRS మనం అనుకున్నది 196 ఉంటుందని. ఇప్పుడు ఆ yield ఏమైంది 157 అయింది. ఎందుకంటే బాబ్లీ లాంటి ప్రాజెక్టులన్నీ కట్టుకున్నా అంటే కట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే మనం ఏమీ చేయలేని ఇంత దీన స్థితిలో ఉన్నాం. కట్టుకోక ముందే మన దగ్గర ఎంత పడిపోయిందంటే 157 పెట్టింది. అంటే ఏమిటి అప్పర్ స్టేట్ లో ఉన్న వాళ్ళ